కొన్ని ఇబ్బందులు వాటన్నింటినీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభజించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందన చూసి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం దగ్గర పోయి ఆయన కాళ్ళు కొట్టుకొని ఒప్పించుకొని ఆయన ఇద్దరు కలిసి అప్పుడు లోపల ఎత్తుకుంటారనేది అప్పుడు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కావాలంటే నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కక్ష గట్టి చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఆపోజిట్ బీజేపీకి ఆపోజిట్ కాంగ్రెస్. అలాంటప్పుడు కాంగ్రెస్ తో ఫైట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి లోపల పెట్టాలనే ఆలోచన ఏ పార్టీ ఎవరైనా ఉండదు. ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు కాదు, గతంలోనే 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి దీక్ష గుంటూరులో చేస్తున్నప్పుడు అప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆ దీక్ష అంటే కంటిన్యూ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టితే మనకు సమస్య లేకుండా పోతుంది. ఇది ఒకటి నాకు చేయండి సార్, మీరు ఆంధ్రప్రదేశ్ కి ఏ లాభం చేయకపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసినా పర్వాలే, నేను ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఆ కేసు ఒకటి తప్పించి నాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి లోపల పెడితే ఆంధ్రప్రదేశ్ మీరు మళ్ళీ ఎవరికైనా అమ్ముకున్నా నాకు ఇబ్బంది లేదనే విధంగా చంద్రబాబు నాయుడు గారు నడుచుకున్నప్పుడు అప్పుడు నరేంద్ర మోడీ గారు అన్నారు కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకం చేసి వచ్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినాడు, ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసినాడు వాడు, వందోలికి పోయి అనవసరంగా మళ్ళీ మనం ఎందుకు సమస్య, ఈ సమస్య ఇప్పటికే బాగా దెబ్బతిని నలిగిపోయినటువంటి వ్యక్తిని మనం చేసినా కూడా దేశం మొత్తం చూస్తుంటుంది, దేశం మొత్తం చూసినప్పుడు ఈ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది, అతని జోలికి పోవద్దని చెప్పి ఆ రోజు చెప్పినాడనే టాక్ అయితే మేము విన్నాము. ఆ తర్వాత ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా పెట్టాలనే ఆలోచనలో భాగంగానే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అడిగినారా లేదా అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది నిజమా కాదా అనేది నాకైతే అవాస్తవం అనేది నాకైతే తెలియదు. కానీ కాకపోతే వీళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయి వెళ్ళి అడిగితే పట్టించుకునే పరిస్థితిలో మోడీ గారు లేరు కాబట్టి ఒకవేళ వీళ్ళ ద్వారా డైరెక్ట్ గా అమిత్ షా గారి దగ్గరికి ఏమన్నా ఆధారం పంపించుకుంటే వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు 100% నిజం అనుకుంటారు. ఏం వ్యక్తిత్వం? జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటాడు, ఒక్కసారి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం కట్టుబడి ఉంటాడు. మనకు మద్దతు ఇచ్చినా ఒకవేళ వాళ్ళకు అవన్నీ చెప్పలేదుగా నాగేశ్వర్ గారు, అదే మాట మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరు చెప్పినట్టుగా చెప్పలేదుగా వ్యక్తిత్వం గురించి. వ్యక్తి కాదయ్యా, ఏ నోటికి ఆ పాట పడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవకాశవాది, అవకాశం వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. రాష్ట్రంలో రాజకీయాలు అనేది పక్కన పెట్టి ఆయన మాత్రం బాగుండాలనే ఆలోచనలో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మనం పట్టించుకోవడం ఏంది? ఈ టర్మ్ అయిపోతే నెక్స్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు క్లోజ్ అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అంత సీరియస్ గా ఆలోచన చేస్తూ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాలు చేయగలిగి జగన్మోహన్ రెడ్డి అని ఒకవేళ చెప్పినాడు అదే వినింది కాదు, వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా గొప్ప అనలిస్టు, ప్లస్ ఆయన ఒక ప్రొఫెసర్, ఒక ఎమ్మెల్సీ, అలాంటి వ్యక్తి ఏదో కొంత సమాచారం వచ్చినప్పుడు ఉండవచ్చునేమో ఆశపట్టుకొని వీళ్ళు విపరీతమైన ట్రోలింగ్ పెట్టడం జరిగింది. ఆ ఏరియన్ లో కానీ, TV5 లో కానీ, తెలుగుదేశం పార్టీ కావాల్సినటువంటి లీడర్లు కానీ ఆయన వ్యక్తిగత విషయాలు కూడా చాలా దారుణంగా మాట్లాడినారని చాలా బాధపడడం జరిగింది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, నాదెళ్ల మనోహర్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక రకమైనటువంటి సలహా చిన్న వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పినందుకు నేను బాధపడలే, సంతోషం, మంచిదే. వాళ్ళ ఆ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది తప్పు అని చెప్పడం మంచిదే, నేను దాన్ని సీరియస్ గా తీసుకోలే. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి లీడర్లు, వాళ్ళు తిట్టినటువంటి వాళ్ళ సోషల్ మీడియా తిట్టినటువంటి తిట్లు దేశంలో ఎవరిని తిట్టింటారు అన్నారు. అంటే ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడేప్పుడు పొరపాటు కానీ లేక వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు కానీ వాళ్ళు ఉండవచ్చు. మాట్లాడితే మరీ అంత దారుణంగా, అంత నీచంగా, అంత నికృష్టంగా, అంత దరిద్రంగా దేశంలో లేని బాధ్యలన్నీ తయారు చేసుకొని ఒక మంచి జీవితం మీద ఆడుకునేది అంత నీచమైనటువంటి చరిత్ర ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తయారైనారు. ఆ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఒకవేళ మీరు చేయలేదు కదా, చేయకపోతే చేయలేదు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు అడగకపోతే అడగలేదని చెప్పేయండి, సరిపోయి కదా. దానికి ఎందుకు అంత పెద్ద చరిత్రలు వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబ వ్యక్తుల గురించి తిట్టాల్సినంత అవసరం మనకు ఉందా? కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉండేదే కాదు, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు అనుకున్నంత ఇంట్రెస్ట్ గా వాళ్ళ మీద ఏం లేదు. ఎందుకంటే ఆయన కూడా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు చేసినటువంటి అక్రమాలపైన, అన్యాయాలపైన అనేకమైనటువంటి మీటింగ్లు ఎత్తి చూపించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టారనేది మాట్లాడడం జరిగింది. రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారికి జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ ఆయన పొత్తు
పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, పొత్తు పెట్టుకుపోతే గెలిచే పరిస్థితి లేదని ఆయన నోటితో చెప్పినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో కానీ వాళ్ళతో కానీ ఎవరితో, కాంగ్రెస్ తో, బీజేపీతో, వీళ్ళతో ఎవరితో పొత్తు పెట్టుకునే పరిస్థితిలో లేడు కాబట్టి ఆల్టర్నేట్ కావాల్సినటువంటి వ్యక్తి ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఈ మంచి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సింగిల్ గా గెలిచే పరిస్థితి జీవితంలో లేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఆయన చనిపోయినంత వరకైనా ఆయన పోటీ చేసి గెలిచే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి ఆ రోజు ఏదో 14, 19, 99 అని చెప్తున్నారు. 99లో 2 సార్లు అప్పటికే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు 13 రోజులు 19 నెలలు ప్రధానమంత్రిగా పనిచేసినాడు ఆయన. ఆ 13 నెలలు 13 రోజులు పనిచేసిన తర్వాత దేశంలో మొత్తం యావత్ దేశం మొత్తం పాపం వాజ్పేయి గారిని అతి తొందరలో మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పారన్నారు. నిజంగానే బీజేపీకి మధ్య మీకు ఆ బలమైన ఫ్రెండ్షిప్ ఉందా? నాయకత్వంలో 91 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, కానీ పార్లమెంట్ కి వచ్చేటప్పుడు 7 మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. 42 గాను 7 వచ్చినాయి. అంటే అర్థమైందిగా బీజేపీలో ఉన్నటువంటి వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయాలని యావత్ దేశం భావిస్తుంది కాబట్టి భావించినప్పుడు అప్పుడు వీళ్ళు పోయి ఆయనతో పొత్తు పెట్టుకొని గెలిచినారు తప్ప వీళ్ళ చరిత్రలో వీళ్ళ జీవితంలో ఎప్పుడే కానీ సింగిల్ గా గెలిచపోరు. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడతారు. వీళ్ళు కాదయ్యా, వీళ్ళు ప్రధానమంత్రులు పెట్టిన వాళ్ళు, రాష్ట్రపతులు పెట్టిన వాళ్ళు, ఇన్ని చేసేవాళ్ళు రైట్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాట్లాడింది మీరేమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట, చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అంట. నిజంగానే 20 మంది రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కూటమి ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు. అదంతా తప్పంటారా? భారతదేశ వ్యాప్తంగా 43 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని చేయడం తప్ప మరి ప్రజలు ఎలా ఆస్వాదించారు? వేణుగారు మీకు ఇస్తారు. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లలో రాష్ట్రాన్ని నుండి పక్క రాష్ట్రం తెలంగాణకు పోయి ఇక్కడ నుండి అక్కడ తరలించి అక్కడి నుండి విదేశాలకు వెళ్ళే వీళ్ళని అవినీతులు చేస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. రైట్, ఒక్కటి చెప్పండి. నా వాయిస్ వినబడుతుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నా వాయిస్ వినబడుతుందా మీకు? ఒక్కటి చెప్పండి. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారో, మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినబడతలేదా మీకు? మోహన్ రెడ్డి గారు రైట్. మోహన్ రెడ్డి గారిని ఆపండి. మళ్ళీ ఇద్దాం. మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇద్దాం. మన వాయిస్ వినబడతలేదు. వేణుగారు కంక్లూడ్ చేయండి. ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పే మాటల్ని క్రాస్ చెక్ చేసుకోవడం లేదు అనేది చాలా తప్పు. ఎందుకంటే గతంలో నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నాడు. అదే విధంగా ఈ రోజు కూటమిని ఏ విధంగా అన్నా విభజించాలి, వాళ్ళని కలవకూడదని చెప్పేసి ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు మధ్యలో మనస్పర్ధలు కల్పించే ప్రయత్నం తప్ప, ఇక్కడ కృష్ణాంజలి కూడా చెప్తున్నారు, అవును మీరు అధికారంలో ఉన్నారు, మీరు జగన్ తీసుకొని జైల్లో పెట్టాలంటే అది మాది కాదు, చట్టం పనిచేస్తుంది. ఏమి తప్పు చేశాడో, ఏమి కరెక్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా పోలీసు డిపార్ట్మెంట్, న్యాయస్థానం విచారించి ఆయన జైల్లో పెడతాది. మేము రాజకీయంగా చెప్పాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నిన్ను కేంద్రంతో చెప్పి అరెస్ట్ చేపిస్తాను, న్యాయస్థానం ముందు పెడతాను, జైల్లో పెడతానంటే నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలకి చెప్పడం జరిగింది. అంతేగాని జడ్జి లేకపోతే పోలీసు లేదా కోర్టు పవన్ కళ్యాణ్, అమిత్ షానో కాదు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఏదైతే మీరు చేసిన తప్పిదాలని చట్టం దృష్టికి తీసుకొస్తాము, అరెస్ట్ చేపిస్తాము. అంతేగాని మేము మాకు నిర్ణయం తీసుకునేటంటే వాళ్ళకి న్యాయస్థానాలు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు?